డియర్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు మహాలక్ష్మి మినీ ధారావాహిక 7th ఎపిసోడు వినిపించబోతున్నాను. ముందుగా ఒక మాట, ఈ కథ కొన్ని ప్రాంతాల ప్రజలు పాటించే ఓ వింత ఆచారాన్ని మెయిన్ కాన్సెప్ట్గా తీసుకొని దానికి కల్పన జోడించి రాయడం జరిగింది. అనాచారం, దురాచారం కాకపోయినా గుండెలు బరువెక్కించే హృదయ విదారకమైన ఆ తతంగం ఏమిటో కథ మొత్తం వింటే మీకే తెలుస్తుంది. ఇక కథలోకి వచ్చేద్దాం. పేరుకు తగ్గట్టు గండు మీనుల్లాంటి విశాల నేత్రాలు, తుమ్మెద రెక్కల్ని తలపించే కేశ సంపద, సాక్షాత్తు పాల కడలిలో ప్రభవించిన లక్ష్మీదేవికి ప్రతిరూపంలా ఉండేది. పురిట్లోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఆ పసికందును సంతానం లేని శర్వదంపతులు అన్నీ తామై ఎంతో అపురూపంగా పెంచారు. ఊహ తెలిసిన నాటి నుంచి మేనమామతో కలిసి ప్రతిరోజు గుడికి రావటం వల్ల నాకు తను బాగా చేరికైంది. లేడీలా గంతులేస్తూ, ఆడుతూ పాడుతూ బాబా బాబా అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ నా చుట్టూ తిరిగే ఆ పసిబిడ్డ సాన్నిహిత్యం నా ఒంటరితనాన్ని దూరం చేసింది. యుక్త వయసు వచ్చాక నిత్యం ఆలయానికి వచ్చి ఎంతో భక్తిగా స్వామి సేవలో పాలు పంచుకునేది. ఇక్కడ పెరిగిన ఈ మహావృక్షాలన్నీ ఆ పిల్ల నాటినవే. ముఖ్యంగా ఆ నింబవృక్షం అంటే ఆమెకి ఎంతో ఇష్టం. గుడి ఆవరణలో పూసిన మందార, నందివర్ధనం పువ్వులు, తులసి దళాలు కోసి ఆ చెట్టు నీడను కూర్చుని అందంగా మాలలల్లి స్వామి గడసీమను అలంకరించి ఎంతగానో మురిసిపోతుండేది. ప్రశాంతమైన ప్రదోష వేళ ఆలయంలో స్వామి ముందు సుమధుర స్వరంతో మహాలక్ష్మి గానం చేసే భజనలు, కీర్తనలు భక్తులందరినీ ఆనందంలో ఒలలాడించేవి. ఊరి జనమంతా ఆమెను సొంత ఆడపడుచులా అభిమానించేవారు. 18 ఏళ్ల ప్రాయంలో అడుగుపెట్టిన మేనగోడలికి శర్మగారు తగిన వరుడి కోసం అన్వేషిస్తుండగా ఆ పిల్ల మీద మనసు పడ్డ ఆయన దూరపు బంధువు కొడుకు నరేంద్ర ఎన్నోసార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చి నయాన భయాన ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ మహాలక్ష్మి సుముఖత చూపించలేదు. అతడి ప్రవర్తన నచ్చని శర్మగారు కూడా అందుకు సుతరాము అంగీకరించలేదు. సరిగ్గా అదే సమయంలో అకస్మాత్తుగా అకాల వర్షాలు, వరదలు ఊరిని ముంచెత్తాయి. కలరా, మలేరియా లాంటి అంటువ్యాధులు ప్రబలి పల్లెటూరు కావడంతో సరైన వైద్యం అందక ఎంతోమంది పసిబిడ్డలు, వృద్ధులు బిడ్డల్లా రాలిపోయారు. ఎక్కడో పట్టణంలో ఉండే పవన్ కుమారు అనే ఓ కుర్ర డాక్టరు ఆ వార్త పేపర్లో చూసి రోగాల బారి నుంచి ఈ ఊరిని కాపాడేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. అహర్నిశలు విసుగు విరామం లేకుండా వైద్య సేవలు అందించి ఎంతోమంది ప్రాణాలు కాపాడి ఊరి జనం దృష్టిలో దేవుడయ్యాడు. అతని వ్యక్తిత్వం, సేవానిరతి మహాలక్ష్మిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందంగా, అణుకోగా ఉండే ఆమె పట్ల అతడు ఆకర్షితుడయ్యాడు. అనతి కాలంలోనే ఇద్దరి మనసుల్లో ప్రేమానురాగాలు పెనవేసుకున్నాయి. మహాలక్ష్మిని వివాహం చేసుకుని ఇక్కడే ఉండిపోతానన్న అతని నిర్ణయాన్ని హర్షించి శర్మగారు పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేయడమే కాదు, పెళ్లికి ముందే మేనగోడలికి కానుకగా అందమైన భవనం కట్టించి దానికి ఆమె పేరే పెట్టారు. కానీ విధి వైపరీత్యం ఏ క్షణంలో ఎలా ఉంటుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. కళకళ్ళాడే పెళ్లి పందిట్లో కల్లో కూడా ఊహించని ఘోరం జరిగిపోయింది. రేపు పెళ్ళనగా ముందు రోజు మహాలక్ష్మిని పెళ్లి కూతురు చేశారు. కంచిపట్టు చీర, కళ్యాణ తిలకం, పెళ్లికలతో మెరిసిపోతున్న ఆ బంగారు తల్లిని చూసి ఓర్వలేని విధి నరేంద్ర రూపంలో ఆమె జీవితాన్ని బుగ్గిపాలు చేసింది. తనతో పెళ్లికి ఒప్పుకోలేదన్న ఉక్రోషంతో అతడు అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రిస్తుండగా గదిలోకి చొరబడి ఒంటి మీద కిరోసిన్ పోసి నిలువున సజీవ దహనం చేసి కక్ష తీర్చుకున్నాడు. పాపం ఒళ్ళంతా కాలిన గాయాలతో బాధ భరించలేక ఆ చిట్టితల్లి చేసిన ఆర్తనాదాలు, ఆహాకారాలు ఈనాటికి నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. 2 రోజులు నరకయాతన పడి చివరికి డాక్టర్ బాబు ఒడిలోనే కన్నుమూసింది.
ఎన్నడూ కంటతడి పెట్టడం ఎరగని పరమ విరాగిని నేను శర్మగారితో పాటు మహాలక్ష్మి శవం మీద పడి గుండెలు అవిసేలా ఏడ్చాను. డాక్టర్ బాబు అయితే ఉలుకు పలుకు లేని జీవచ్ఛవంలా మారిపోయాడు. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. పారిపోయిన నరేంద్ర తనంతట తానే తిరిగొచ్చి గుండెలు బాదుకుంటూ అందరం తెల్లబోయి చూస్తుండగా బళ్ళున రక్తం కక్కుతూ మొదలు నరికిన మానులా నేలకూలాడు. క్షణాల్లో అతడి ప్రాణాలు కూడా అనంతవాయువుల్లో కలిసిపోయాయి. గద్గద స్వరంతో చెబుతున్న ఆ హృదయ విదారక వృత్తాంతానికి సుదీర్ఘ నిశ్వాసం అంతరాయం కలిగించడంతో స్వామీజీ కొన్ని క్షణాలు మౌనముద్ర దాల్చి కళ్ళు మూసుకున్నారు. ఇప్పుడు మనోజ్కి తను ఈ భవనం వరకు తీసుకొచ్చింది ఎవరో స్పష్టంగా అర్థమై ఒంటి మీద రోమాలన్నీ ఒక్కసారిగా నిక్కబడుచుకున్నాయి. ఊపిరి పీల్చడం కూడా మరిచిపోయి ఆయన మొహం కేసి ఉత్కంఠగా చూడసాగాడు. 2 నిమిషాల తర్వాత స్వామీజీ తిరిగి తన కథనం కొనసాగించారు. అలా ఒకే రోజు అనూహ్యంగా 2 ఆకస్మిక మరణాలు. ఊరంతా విషాద మేఘాలు కమ్ముకున్నాయి. అమాయకురాలైన మహాలక్ష్మి దుర్మరణానికి బాధపడాలో, ఆ దుర్మార్గుడికి భగవంతుడు తగిన శిక్ష విధించినందుకు సంతోషపడాలో ఎవరికీ అర్థం కాలేదు. నరేంద్ర శవాన్ని శర్మగారు అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. కానీ మహాలక్ష్మి అన్నం పుణ్యం ఎరుగని కన్నెపిల్ల. అందుకే ఆమె ఆత్మ క్షోభించకుండా పార్థివ దేహానికి ఈ ఊరి ఆచార ప్రకారం రావి చెట్టుతో వివాహం జరిపే ఏర్పాట్లు చేశాం. కానీ మా ప్రయత్నం ఫలించలేదు. క్రతువు జరిపించడానికి వచ్చిన పురోహితుడు ఉన్నట్లుండి అమాంతం విరుసుకుపడిపోయాడు. విన్నారు కదా, ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.